నమస్కారం న్యూస్ విజన్కు స్వాగతం। ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు। హైదరాబాద్ ఎవడబ్బ సొత్తు కాదు, తెలుగు జాతి హక్కు, సింహగర్జనలో భక్తలు। సాంకేతిక విప్లవానికి ఆద్యుడు దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ సేవలు చిరస్మరణీయం। 69వ జయంతి వేడుకల్లో కాంగ్రెస్ నేతలు। విభజనపై ఢిల్లీ పెద్దలు యూటర్న్ తీసుకోవాలి, రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలి, సమైక్యవాదుల డిమాండ్। నగరంలో మహా ర్యాలీ। ఏటీఎం సెంటర్లో అగ్ని ప్రమాదం, ఆస్తి నష్టం, నగదు భద్రం। వార్తల్లోని వివరాలు। హైదరాబాద్ ఎవడబ్బ సొత్తు కాదని, ప్రతి తెలుగుడి హక్కని సమైకేంద్ర సింహగర్జనలో వక్తలు ఎలుగెత్తి చాటారు। మంగళవారం స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ సింహగర్జన పేరుతో బహిరంగ సభను నిర్వహించారు। రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సమైకేంద్ర ఉద్యమానికి మద్దతుగా నిర్వహించిన ఈ సభకు తిరుపతిలోని సమైక్యవాదులతో పాటు ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల విద్యార్థులు, అధ్యాపకులు వేల సంఖ్యలో హాజరై సమైక్య నినాదాలతో హోరెత్తించారు। వీరి రాకతో మున్సిపల్ కార్పొరేషన్ సమీపంలోని కూడలి జనసంద్రమైంది। రోడ్లన్నీ ప్రజలు, విద్యార్థులతో నిండిపోయాయి। అంతకుముందు బహిరంగ సభలో విద్యార్థులు రాష్ట్రం సమైక్యంగా ఉంచాలంటూ ప్రదర్శించిన నాటకాలు, ఆలపించిన గీతాలు, నృత్యాలు ఆహతులను ఆకట్టుకున్నాయి। ఈ సందర్భంగా సభలో విద్యార్థులు ప్రదర్శించిన పొడవైన జాతీయ జెండా అందరిలో ఉద్యమ స్ఫూర్తిని నింపింది। చూసావా, నువ్వు ఇచ్చిన సమైకేంద్ర ఇది గన్ను లాగుంది, నిన్ను కాల్స్తే చచ్చిపోతావు। ఖబర్దార్ సోనియా, ఖబర్దార్ దిగ్విజయ్, ఖబర్దార్ చిదంబరం। వద్దు వద్దు, మీ సీమాంధ్ర ప్రజలందరూ చేసే ఈ భయంకరమైన ఉద్యమానికి మేము భయపడి రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయాలన్న మా ఆలోచనని ఆపుకుంటున్నాము। ఇదిగో ఇప్పుడే మీ రెండు రాష్ట్రాలని కలిపేస్తున్నాను। చూడండి, మీ తెలంగాణ తల్లి, తెలుగు తల్లి పాలు నీళ్ళ ఏకమై ఎలా వెలిగిపోతున్నారు। జై సమైకేంద్ర, జై సమైకేంద్ర। ఈ సభకు ముఖ్య అతిథిగా ప్రముఖ గాయకుడు గజ్జల శ్రీనివాసులు విచ్చేసి తన గీతాలతో ఉద్యమకారులను ఉత్తేజపరిచారు। రాష్ట్రాన్ని విభజిస్తే తెలుగు తల్లి ఆత్మ ఘోషిస్తుందని, తల్లిని గుండెకొత్తకు గురికానివ్వకుండా రాష్ట్ర సమైక్యతకు పాటుపడదామని పిలుపునిచ్చారు। హైదరాబాదుపై దేశంలోని ప్రతి ఒక్కరికి హక్కుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు। అంతా ఏకమై ఉద్యమాన్ని ఇలాగే ముందుకు తీసుకెళ్లాలని సమైక్యవాదులకు సూచించారు। తెలుగు జాతి ముమ్మాటికి ఒకటేనని చాటుదా, కనకధార కురుస్తుంది చూపుదాం। తెలుగు జాతి ముమ్మాటికి ఒకటేనని చాటుదాం। శతాబ్దాల సంస్కృతిలో కలుపుగోరు ధనమోది, మాండలికం వేరైన మహనీయత దాగుంది। హైదరాబాద్ మనదే, హైదరాబాద్ అందరిదే, దేశ జనులంతా సొంతూరనుకుండేదే, తెలుగువాడి మనసు నుండే హైదరాబాదు చెరగనిదే। చాలా సాంస్కృతిక ఉద్యమం యొక్క లేమి సమైక్యాంధ్ర ఉద్యమంలో ఉంది। ఓ గోరేటి వెంకన్న, ఓ రసమయి బాలకిషన్, ఓ గద్దర్, ఓ దేశపతి శ్రీనివాస్ లాంటి కళాకారులు తెలంగాణ ఉద్యమంలో వారి వారి కళారూపాలతోటి ఆ ఉద్యమంలో సాంస్కృతికంగా చాలా గొప్పగా దోహదపడ్డారు। సీమాంధ్రలో కూడా, సమైక్యాంధ్ర ఉద్యమంలో కూడా అటువంటి కళాకారులు, అంకిత భావంతో ఉన్నటువంటి కళాకారులు రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది। అనంతరం సాప్స్ కన్వీనర్ డాక్టర్ సుధారాణి, అధ్యక్షులు కోడూరు బాలసుబ్రహ్మణ్యం, కార్యదర్శి రాజారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పెద్దలకు ఆంధ్రప్రదేశ్పై వివక్షత ఉన్నందునే విభజనకు పూనుకున్నారని ఆరోపించారు।
ఇందుకు ప్రధాన కారణం సీమాంధ్ర ప్రజాప్రతినిధుల అసమర్థత, సమన్వయ లోపమేనని విమర్శించారు. రాష్ట్రాన్ని విభజిస్తే రాయలసీమ రాళ్లమయమైపోతుందని, తమ హక్కుల కోసం గర్జించక తప్పదన్నారు. సోనియా కేవలం తన కుమారుణ్ణి దేశ ప్రధానిని చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ఈ దారుణానికి వడిగట్టారని దుయ్యబట్టారు. సీమాంధ్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుని విభజిస్తే తాము ఏమి కోల్పోతామో ఆలోచించాలన్నారు. సమైక్యవాణిని కేంద్రం నుంచి వినిపించి సమైకేంద్ర ప్రకటన చేయించాలని, లేకపోతే రాజకీయ భవిష్యత్తు కోల్పోవలసి వస్తుందని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమానికి సమైక్యవాదులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, నరసింహ యాదవ్, శ్రీకాంత్ రెడ్డి, సిపాయి సుబ్రహ్మణ్యం, శ్రీహరిరావు, బాలాజీ, వెంకటేశ్వర్లు, వివేక్ యాదవ్, శేషాద్రి నాయుడు, ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల విద్యార్థులు, అధ్యాపకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మనకు తెలిసిందంతా కూడా సహనము, త్యాగం అంతే. మళ్ళీ చెప్తున్నానమ్మ, చెడు మార్గాల్లో పోవాల్సిన అవసరం లేదు. మహాత్మా గాంధీ కూడా ఆ రోజు అలాగే అనుకోని ఉంటే మనకి స్వాతంత్రం వచ్చేదే కాదు. కాకపోతే కొద్ది రోజులు ఆలస్యం అవుతుంది, కానీ ఖచ్చితంగా మనం గెలిచి తీరుతాం. కానీ మనం కూడా తిరగబడాలి. మీలో నిద్రపోతున్న సింహాన్ని లేపడానికి ఆయన ఈ రోజు వచ్చారు. ఖచ్చితంగా మిమ్మల్ని చైతన్యవంతులు చేస్తారు. నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని మరొకసారి కేంద్ర మంత్రులకు చెప్తున్నాను. ఇంతమంది మనసులోని స్థానం పోగొట్టుకొని ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టుకొని ఆ పదవులే శాశ్వతం అనుకుంటే వాళ్ళకి రాజకీయ భవిష్యత్తే ఉండదని. 27వ తారీఖు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో సవిత ఉమెన్ కళాశాలలో, మహిళా కళాశాలలో సమైక్యాంధ్ర రచయితల, గాయకుల సదస్సు జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఎవరైతే ఈ ఉద్యమంలో పాల్గొనాలనుకుంటున్నారో, ఒక గాయకుడిగా, ఒక రచయితగా, ఒక కళాకారుడిగా, ఒక నాటకాలు వేసే వ్యక్తిగా ఏ కళారూపంలోనైనా కూడా ఒకవేళ ప్రదర్శించాలనుకుంటే దయవుంచి పాలకొల్లు రేపు ఆగస్టు 27వ తారీఖు ఉదయం 7:30 కల్లా చేరుకుని ఎక్కడెక్కడ బ్యానర్లు ఉంటాయి అక్కడ తప్పకుండా వచ్చి ఆ సదస్సులో పాల్గొని ఈ సమైక్యాంధ్ర ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయవలసిందిగా కోరుతున్నాను. చిత్తూరులో సమైక్య సెగలు రగులుతూనే ఉన్నాయి. మంగళవారం చిత్తూరు రవాణా శాఖ ఆధ్వర్యంలో గిరింపేట నుండి గాంధీ విగ్రహం వరకు ఆటోలతో భారీ ర్యాలీ నిర్వహించారు. వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగులు కట్టమంచి నుండి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి రోడ్లపైనే వంటవార్పు చేపట్టారు. ప్రభుత్వ ఐటీఐ ఉద్యోగులు, చిత్తూరు మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు సమైక్య ర్యాలీ నిర్వహించి తమ సంఘీభావం తెలిపారు. వివిధ విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు గాంధీ విగ్రహం ఎదుట భారీ మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జేఏసీ చైర్మన్, చిత్తూరు ఎమ్మెల్యే సీకే బాబుకు పూర్తి మద్దతు తెలిపి సంఘీభావం ప్రకటించారు. ఆర్టీసీ ఉద్యోగులు చెవిలో పువ్వు పెట్టుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆర్టీసీ నాయకులు కేఎం రత్నం మాట్లాడుతూ రాష్ట్రాన్ని విడగొట్టే ప్రయత్నం మానుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ నష్టాల్లో ఉందని, అయినా ఎన్ని కోట్లు నష్టమైనా సమైక్యాంధ్ర సాధించేంత వరకు ఆందోళన ఆగదని హెచ్చరించారు. వెంటనే వాళ్ళు స్పందించి ఈ సమైక్య ప్రక్రియని వాళ్ళు విభజన ప్రక్రియను విడనాడి సమైక్యంగా ప్రకటించాలి. వెంటనే ప్రకటించకపోతే కూడా ఏ రీతిలో ఇంకా ఈ సమ్మెని చాలా ఉధృతం చేస్తాము. ఆర్టీసీ ఇప్పటికే ఎన్నో కోట్ల నష్టాల్లో పోతున్నాము. ఆయన ఎన్నో కోట్ల నష్టం వచ్చినా మేము మాత్రం వెనుక చేసే పరిస్థితి లేదు. మాకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా, మా ప్రాణాలు త్యాగాలు చేసినా ఈ సమైక్యాన్ని సాధించాలి. అనంతరం ఉపాధ్యాయ సంఘం నాయకులు బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ వారం రోజులు పాఠశాలలకు క్యాజువల్ లీవ్ ప్రకటించి ఉపాధ్యాయులు సమైక్య ఉద్యమంలో పాల్గొంటున్నట్లు తెలిపారు. వెంటనే యూపీఏ ప్రభుత్వం రాష్ట్రాన్ని ముక్కలు చేసే ప్రయత్నం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ర్యాలీ చేసుకుంటూ, నినాదాలు చేసుకుంటూ మా నిరసనలు ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. మరి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరుచుకోవాలి. ఈ యొక్క ఉద్యమాలని మనము గ్రహించి వారు ప్రత్యేకమైనటువంటి ఈ రాష్ట్రాలు విడగొట్టకుండా సమైక్యాంధ్రను ఓటుగా ఉంచడానికి తగు చర్యలు తీసుకోవాలి. దీనికి తగినటువంటి మానవహారాలు ఏర్పాటు చేస్తున్నాం. అలాగే రేపటి రోజు ఎమ్మెల్యే గారు చేస్తున్నటువంటి పాదయాత్ర కూడా సంపూర్ణ మద్దతును ప్రకటిస్తారు. సమైక్యాంధ్ర సాధనకు దీక్షలు చేస్తున్న జిల్లా సమైక్యాంధ్ర జేఏసీ అధ్యక్షులు సీకే బాబుకు అన్ని విధాలా అండగా ఉంటామని జిల్లా రవాణా శాఖ కమిషనర్ బసిరెడ్డి తెలిపారు. మంగళవారం చిత్తూరులో డీటీసీ బసిరెడ్డి ఆధ్వర్యంలో భారీ ఆటో ర్యాలీ నిర్వహించి సీకే బాబుకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా డీటీసీ మాట్లాడుతూ రాష్ట్రాన్ని ముక్కలు చేసే ప్రయత్నాన్ని విరమించుకోవాలని, ప్రజల్లో సమైక్య ఉద్యమం బలంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఓ ఎస్ఎస్ మూర్తి, ఎంవీఐలు, ఆర్టీఓ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఈ రాష్ట్ర విభజన అనే చర్యకు నిరసనగా ప్రతి ఒక్కరూ ఉద్యమించాలని, ముందు ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేపట్టాలని. ఒక తాత్కాలికంగా మనకు ఏదైనా నష్టం కలగచ్చు, ప్రజలకు అసౌకర్యం కలగచ్చు, కానీ దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా ఇది మన సమస్య, మన ఇంటి సమస్య అని ఫీల్ అయ్యి ప్రతి ఒక్కరు కూడా రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు చేపట్టాలని మరీ నేను తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమాలు ఇంకా మా రవాణా శాఖ తరఫున ముందు కూడా ఉంటాయని, మా జేఏసీ చైర్మన్ అటువంటి మన ఎమ్మెల్యే గారికి ముందు కూడా చైర్మన్ గారికి, ఇతర జేఏసీ సభ్యులకు కూడా అందరికీ మేము ముందు సంఘీభావం తెలుపుతామని, వారు చేపట్టే ఏ కార్యక్రమాలు కూడా మేము రవాణా శాఖ తరఫున ముందుంటామని. రాష్ట్రాన్ని ముక్కలు చేసే హక్కు యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీకి లేదని ఉపాధ్యాయ సంఘం నాయకులు ఉషారాణి అన్నారు. మంగళవారం చిత్తూరులో సమైక్య ర్యాలీలో పాల్గొన్న ఉపాధ్యాయులు ర్యాలీగా వచ్చి సీకే బాబుకు మద్దతు ప్రకటించారు. అహంకారంతో, అహంభావంతో ఈ రోజు విభజన అనే ఒక మరణ శాసనాన్ని రాసినారు. ఆ మరణ శాసనాన్ని మనమంతా ఈ రోజు తిప్పికొట్టడానికి, అది నీటి మీద మాటల రాతే కానీ శిలా శాసనం కాదు అని చెప్పడానికే ఈ రోజు మనమంతా కూడా ఉద్యమించినాము. వాళ్ళకు తెలియదేమో ఆమె ఎక్కడి నుంచో వచ్చింది, ఏదో మన రాజీవ్ గాంధీని ప్రేమించింది కదా, పోనీలే అని మన దేశం కోడలుగా చేసుకుంటే ఆమె ఈ రోజు ఏం చేస్తాంది, మనల్ని విభజించేట్లుగా ఇంతటి క్రూరమైన నిర్ణయం తీసుకునింది. తిరుపతిలో ఓ ఏటీఎం సెంటర్లో అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంతో అగ్ని ప్రమాదం సంభవించినట్లు అగ్నిమాపక అధికారి రమణయ్య తెలిపారు. మంగళవారం సాయంత్రం తిరుమల బైపాస్ రోడ్లో ఓ ప్రైవేట్ హోటల్లో ఏర్పాటు చేసిన బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం కేంద్రంలో ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ జరగడంతో అగ్ని ప్రమాదం సంభవించింది. గమనించిన హోటల్ సిబ్బంది మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. అయితే మంటలు అదుపులోకి రాకపోవడంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారాన్ని అందించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఏటీఎం సెంటర్లోని కరెన్సీ మిషన్ మినహా లోపల ఉన్న ఫర్నిచర్ పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, అలాగే కరెన్సీ మిషన్లోని కరెన్సీ భద్రంగానే ఉన్నట్లు అగ్నిమాపక అధికారి రమణయ్య తెలిపారు. అంటే లోపల ఇన్వర్టర్స్ ఉంటాయి, ఇన్వర్టర్స్ ఎనీ టైం ఆన్లో ఉంటాయి. ఎప్పుడు ఈ ఇతను ఉండేవాడు, ఈ ఎవరు మన వాచ్మెన్ అయితే ఇప్పుడు లేదు, ఓనర్ ఉన్నాడు. ఓనరే వచ్చి దాన్ని ఫైర్ ఎక్స్టింగ్విషర్ని వాడి అంత కంట్రోల్ చేసాము. ఇంకా వెంటనే మేము వచ్చాము, తక్షణ మార్పు వేసాము. దాంట్లో ఇన్వర్టర్స్లో కరెంట్ షార్ట్ సర్క్యూట్ ఫైర్, ప్రాణ నష్టంగా నగదుకు ఏటీఎంకి ఎటువంటి నష్టం కాదు. పలమనేరులో సమైక్యాంధ్ర ఉద్యమం హోరెత్తుతోంది. విభజనను వ్యతిరేకిస్తూ సీమాంధ్రుల మనోభావాలను ఢిల్లీ పీఠాన్ని చేరేలా నిరసనలతో హోరెత్తిస్తున్నారు. స్థానిక గంగవరంలో ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో సమైక్యవాదులు ధర్నా నిర్వహించారు. తెలంగాణ వద్దు, సమైక్యాంధ్ర ముద్దు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన తెలియజేశారు. అలాగే ఎన్జీఓస్ల సమ్మెలో భాగంగా ఉద్యోగ కార్మికులు పట్టణ పరిసరాల్లో రాస్తారోకో నిర్వహించి వాహనాలను అడ్డుకుని విభజనకు వ్యతిరేకంగా నిరసన తెలియజేయగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జాతీయ రహదారిని దిగ్బంధించి ధర్నా నిర్వహించారు. సోనియాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమైక్య రాష్ట్ర ప్రకటన వెలువడేంత వరకు ఉద్యమం కొనసాగుతుందని హెచ్చరించారు. సమైక్యాంధ్ర ప్రకటన వెలువడేంత వరకు తమ పోరాటం ఆగదని తిరుపతి కేబుల్ టీవీ ఆపరేటర్లు, ఎంఎస్ఓల అసోసియేషన్ నాయకులు స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ తిరుపతి కేబుల్ టీవీ ఆపరేటర్ల అసోసియేషన్ నాయకులు మరియు ఎంఎస్ఓలు రిలే దీక్షలు చేపట్టిన విషయం వీతమే. వారు చేపట్టిన ఈ దీక్షలు మంగళవారానికి 16వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు మీడియాతో మాట్లాడుతూ, దేశంలోని చాలా రాష్ట్రాలలోని ప్రజలు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకుంటున్నారని, అయితే వాటిని పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్ను కాంగ్రెస్ పెద్దలు ఎందుకు విభజిస్తున్నారని ప్రశ్నించారు. ఈ విభజన ఆ పార్టీ రాజకీయ లబ్ధి కోసమే తప్ప ప్రజా సంక్షేమం కోసం కాదని విమర్శించారు. తెలుగు ప్రజల్లో చిచ్చుపెట్టిన కాంగ్రెస్ పార్టీకి సీమాంధ్రలో పతనం తప్పదని వారు హెచ్చరించారు. సమైక్యాంధ్ర ప్రకటన వెలువడేంత వరకు తమ పోరాటం ఆగదని తిరుపతి ఆపరేటర్లు స్పష్టం చేశారు. ఈ నిరసన దీక్షలో అసోసియేషన్ నాయకులు అరికల చెంగారెడ్డి, ఈశ్వర్ ప్రసాద్, కిషోర్, లక్ష్మణ్ రెడ్డి, గుణశేఖర్, అన్నా నారాయణ, సుబ్రహ్మణ్యం యాదవ్, మల్లినాయుడు, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
మాట్లాడుతున్నారు, ఆంటోనీ కమిటీ మాట్లాడుతున్నారు. ఈరోజు దిగువ హనుమంతరావు పేరుతో దాడి జరిగిందని చెప్తున్నారు. ఆ రోజు మన మహేష్ బాబు షూటింగ్ జరుగుతూ దాడి చేసినారు, జగత్ బాబు షూటింగ్ జరుగుతూ దాడి. ఆ రోజు ఏమైంది? ఈ రోజు మాట్లాడిన మాటలు హైదరాబాద్ లో ట్యాంక్ బండ్ ఉంది, విగ్రహాలన్నీ కొడుతూ వస్తున్నారు. అప్పుడు ఏం లేదు, ఇప్పుడు ఒక విగ్రహం కొడితే మీకు ఆలోచన వస్తుంది జాతీయ నాయకుల విగ్రహాలు కూల్చివేస్తున్నారు అని. అంతేకాకుండా ఎక్కడో పుట్టిన ఇటలీలో పుట్టిన సోనియా గాంధీ ఈ రోజు ఇండియాకు వస్తుంది. ఇక్కడి నుంచి పొమ్మంటే మీకు అంత బాధపడుతుంటే, హైదరాబాద్ లో పుట్టి మన రాష్ట్రంలో పుట్టి మన జాతీయంగా పుట్టి మనము ఉంటే అక్కడ ఉద్యోగస్తుంది మీరు ఎంత వెళ్ళిపోవాలంటే మనకెంత బాధపడాల్సింది. కిరణ్ కుమార్ రెడ్డి గారిని, చంద్రబాబు నాయుడు కానీ, నెక్స్ట్ వైఎస్ఆర్ అందరూ వచ్చేసి రోడ్డు మీద కూర్చుంటే ఒకే రోజులో కానీ మనం దీని గురించి ఢిల్లీకి చాటుగా చెప్పచ్చు. కానీ సోనియా గాంధీ అది ఏమనుకున్నారేమో కానీ అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు దీన్ని అంచేదానికి వాళ్ళ నాయకులను పిలిపించి ఢిల్లీకి పిలిపించుకునేసి మీరేం మాట్లాడుతండి ఏమైతుంది అనేసి అక్కడికి వచ్చి పెట్టుకునేసి దాని గురించి ఏ మాట మాట్లాడటం లేదు. మన చింతామోహన్ కూడా ఉన్నారు తిరుపతిలో, అసలు అసలు పట్టించుకోవడం లేదు. అసలుకి ఏమనుకోవడం లేదు, 25 సంవత్సరాలుగా ఎంపీగా చేశాడు ఇక్కడ, కానీ అసలు తిరుపతి గురించి కూడా ఏం పట్టించుకోవడం లేదు. మనందరం ఓటుగా ఉండాలి, ఓటుగా కూడా చూడాలి. హైదరాబాద్ వచ్చేసి అతని సొత్తు అంటున్నారు, మన కర్నూలులో ఉన్నది దాని ఎత్తుకో హైదరాబాద్. ప్రతి ఒక్క చిన్న పిల్ల కానీ పెద్దల వరకు దాన్ని కష్టపడి మనం చేసిన తర్వాత అది హైదరాబాద్ అని పెద్ద. తిరుపతిలో సమైక్య ఉద్యమం ఉగ్ర రూపం దాల్చుతోంది. రాష్ట్రం సమైక్యం కోసం ప్రజలు, ప్రజా సంఘాలు, విద్యార్థులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వైద్యులు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రోడ్లపైకొచ్చి ర్యాలీలు, రాస్తారోకోలు నిర్వహించి నిరసన తెలిపారు. రాష్ట్రాన్ని మొక్కలు చేస్తే సహించబోమని హెచ్చరించారు. తిరుపతిలో సమైక్యాంధ్ర ఉద్యమం తారాస్థాయికి చేరింది. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సమైక్యాంధ్రకు మద్దతుగా నగరంలో గత 21 రోజులుగా సమైక్య ఉద్యమం జరుగుతున్న విషయం విదితమే. ఇందులో భాగంగా మంగళవారం ఇది మరింత తీవ్ర స్థాయికి చేరింది. తిరుపతిలోని అన్ని జేఏసీలు, ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల విద్యార్థులు, ఉపాధ్యాయులు, రెవెన్యూ అధికారులు, ప్రజలు, ప్రజా సంఘాలు ఏకమై రోడ్ల మీదకొచ్చారు. సమైక్య నినాదాలతో కదం తొక్కారు. తామందరిది ఒకే నాదం, అదే సమైక్య నినాదమని నినదించారు. కేంద్రం విభజన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాల్సిందేనని డిమాండ్ చేశారు. సమైక్యవాదుల తాకిడితో ఎన్టీఆర్ కూడలి జనసముద్రమైంది. ఎస్వి యూనివర్సిటీ జేఏసీ, శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాల, ఆర్ట్స్ కళాశాల, ప్రైవేట్ విద్యాసంస్థల విద్యార్థులు, అధ్యాపకులతో పాటు వైద్యుల జేఏసీ భారీ ర్యాలీగా టౌన్ క్లబ్ సర్కిల్ వద్దకు చేరుకున్నాయి. వీరితో ఆయుర్వేదిక్, మెడికల్ కళాశాల నర్సింగ్ విద్యార్థులు, అధ్యాపకులు, వైద్యులు, ఎన్జీఓలు చేయి కలపడంతో ఉద్యమానికి ఊపు వచ్చింది. ఈ సందర్భంగా సమైక్యవాదులు మీడియాతో మాట్లాడుతూ సీమాంధ్రుల మనోభావాలు దెబ్బతీసే విధంగా కేంద్రం వ్యవహరించడం సరికాదన్నారు. ఇక్కడ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతుంటే తెలంగాణ ప్రక్రియ కొనసాగుతోందని దిగ్విజయ్ సింగ్ చెప్పడం హాస్యాస్పదమన్నారు. కాంగ్రెస్ పెద్దలు వెంటనే స్పందించి సమైక్యాంధ్ర ప్రకటన చేయాలని, లేని పక్షంలో తరువాత జరిగే పరిణామాలకు ప్రభుత్వం బాధ్యత వహించాలని హెచ్చరించారు. మనందరికీ తెలుసు, ఈ ఆట మొదలుపెట్టింది రాజకీయ నాయకులే. మేమందరం కూడా ఈ 15 రోజులుగా ఉన్న వాస్తవాలు గమనించి చెప్పదలుచుకున్నది ఒకటేనండి, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. వాళ్ళు మొదలుపెట్టిన ఆటకు ముగింపు కూడా మనం ఎన్నుకున్న ప్రజాప్రతినిధులే ఇవ్వాలి. వాళ్ళకి ఇప్పటికైనా కూడా సమయం మించిపోయినది లేదు. వాళ్ళు ఎందుకో భయపడుతున్నారు. మనస్ఫూర్తిగా అందరం ఇంకొకసారి ఈ రోజు కూడా వాళ్ళకి అవకాశం ఉంది. ధైర్యంగా రాజీనామాలు చేసి వాళ్ళకి ఏ పదవులు కావాలో అవి శాశ్వతంగా జీవితాంతం మనమే తిరిగి వాళ్ళకి ఆ పదవులు ఇస్తాం. ఇప్పుడు కానీ వాళ్ళు మనం వేసిన పవిత్రమైన ఓటుకు వాల్యూ ఇచ్చి మన ఇందరి మనోభావాలను కేంద్రం ముందు వాళ్ళు వెలబుచ్చగలిగితే, లేదంటే వాళ్ళకి శాశ్వతంగా రాజకీయ భవిష్యత్తు ఉండదని కూడా వాళ్ళు గుర్తు చేసుకోవాలని మరొకసారి హెచ్చరిక. అధిష్టానం మాట అని చెప్పి చాలామంది చెప్పారు. కానీ ఈరోజు 13 జిల్లాల ప్రజలు అన్ని స్థాయిలో కూడా కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ప్రజలు ఉద్యమాలకు వచ్చిన తర్వాత సీమాంధ్రలో సమైక్యాంధ్ర ఉద్యమించిన తర్వాత వాళ్ళు తగ్గుతున్నారు. ఇప్పటికైనా మించిపోయింది లేదు, రాండి ప్రజల్లోకి రండి. ప్రజలు ఏదైతే కోరుకుంటారో దానికి రండి. ఓట్లు వేసినట్టు ప్రజలు చూస్తారా, లేకపోతే అధిష్టానం వర్గం చూస్తారని మీరు ఆలోచించుకోవాలా. అధిష్టానం రేపు సీట్ ఇచ్చినా ఓట్లు వేసినట్టు వాళ్ళు ప్రజలే కాబట్టి, ఓట్లు అధికారం ఇస్తారు కాబట్టి మీరు తప్పగా ప్రజలు కోరుకున్నటువంటి భావన. ఈరోజు కేంద్ర మంత్రులు కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈరోజు వాళ్ళ తల్లులు, పిల్లలు,
భార్యలు బిడ్డలు అందరూ కూడా ఈరోజు సమైక్యాంధ్ర కోరుకుంటున్నారు. కాబట్టి ఆ స్థాయిలో ముందుకు రావాలని చెప్పి సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి తరఫున జేఏసీ మనందరము తెలుగు బిడ్డలము అందరము సమైక్యాంధ్ర కొరకు కష్టించి పనిచేయాలి. మా ఆయుర్వేద కళాశాల మొదటి రోజు నుంచి హాస్పిటల్లో కళాశాల సిబ్బంది అందరం కూడా సమైక్యాంధ్ర కొరకు మేము ప్రతిరోజు ప్రతి కార్యక్రమంలో ఉద్యమంలో పాల్గొంటున్నాము. మన గమ్యము సమైక్యాంధ్ర సాధించడం వరకు మనందరము ఈ ఉద్యమంలో పాల్గొని సాధించాలని అందరికీ ఈ సందర్భంగా నేను కోరుకుంటూ మనమందరము సమైక్యాంధ్ర ప్రయత్నిద్దాం. జై సమైక్యాంధ్ర. విధులను బాయ్కాట్ చేసి మేము ఈరోజు సమైక్యాంధ్ర ఉద్యమంలో మా మిత్రులతో పాటు మా ఇప్పుడు చూస్తున్నారు మీరు ఇక్కడ మా నర్సులు, మా డాక్టర్లు, మా విద్యార్థులు అందరం కలిసి మేము సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్పంచుకుంటున్నాం. మాది ఒకటే స్లోగన్, సమైక్యాంధ్ర ముద్దురా తెలంగాణ వద్దురా. ఇదొకటే మా స్లోగన్. మా దగ్గర చాలా మంది తెలంగాణ వాదులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా మాకు సమైక్యవాదంతో మాకు స్ఫూర్తినిస్తున్నారు. మా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాజయ్య గారు కూడా తెలంగాణ వాది అయినప్పటికీ కూడా ఆయన మాకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నాడు. కాబట్టి ఆయనే మా ఉద్యమ స్ఫూర్తి. కాబట్టి మేము ఈ ప్రకటన ఆగేంత వరకు, అంటే సమైక్యాంధ్ర ప్రకటన వచ్చేంత వరకు, తెలంగాణ ప్రకటన విభజన ఆగేంత వరకు మేము పోరాటం చేస్తుంటామని చెప్పి మేము కళాశాలను బాయ్కాట్ చేసి మా విధులను బాయ్కాట్ చేసి మేము పోరాటం చేస్తామని ఈ విధంగా మీకు తెలియజేసుకుంటున్నాం. దేశం గర్వించదగ్గ వ్యక్తి దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అని, దేశం కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పిసిసి సంయుక్త కార్యదర్శి నవీన్ కుమార్ రెడ్డి కొనియాడారు. దివంగత నేత రాజీవ్ గాంధీ 69వ జయంతిని పురస్కరించుకుని మంగళవారం తిరుపతిలోని కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ఉన్న రాజీవ్ గాంధీ కాంస్య విగ్రహానికి కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకాన్ని నిర్వహించి ఘనంగా నివాళులర్పించారు. పుష్పాంజలి ఘటించి నినాదాలు చేశారు. కొనసాగిస్తాం రాజీవ్ ఆశయాలను కొనసాగిస్తామంటూ నినదించారు. ఈ సందర్భంగా నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో సాంకేతిక విప్లవానికి పునాది వేసింది రాజీవ్ గాంధీ అని అన్నారు. సాంకేతిక రంగాన్ని కొత్త పుంతలు తొక్కిస్తూ సమూలమైన మార్పులను తీసుకొచ్చారని గుర్తు చేశారు. 18 సంవత్సరాలకే ఓటు హక్కును కల్పించిన ఘనత రాజీవ్కే దక్కిందన్నారు. ప్రపంచ దేశాల్లో అభివృద్ధి చెందిన దేశాల సరసన భారత్ను నిలిపారని, అతి చిన్న వయసులో ప్రధాని పదవిని చేపట్టి సమర్థవంతంగా నిర్వహించి నేతలకు ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ భారతదేశంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చిన ఘనత రాజీవ్ గాంధీ గారికి దక్కుతుంది. టెలికమ్యూనికేషన్ రంగంలోనూ ఈరోజు మనం ప్రపంచ దేశాలతో పోటీగా భారతదేశం కూడా అగ్రగామిగా ఉందంటే దానికి రాజీవ్ గాంధీ గారి స్ఫూర్తి ఆదర్శనీయమని చెప్పని చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు టెలిఫోన్లు కానీ, సెల్ ఫోన్లు కానీ, కంప్యూటర్లు కానీ మన బిడ్డలు ఈరోజు సాఫ్ట్వేర్ రంగంలో, హార్డ్వేర్ రంగంలో మన విదేశాలకి సమానంగా మన దేశాల్లో కూడా కంప్యూటర్ రంగం అభివృద్ధి చెందిందంటే కూడా ఆయన ముందు చూపుతో రాజీవ్ గాంధీ తీసుకున్న ప్రణాళికలే ఎందుకు కారణమని చెప్పని. దివ్యక్షేత్రమైన తిరుపతి సాక్షిగా సమైక్యవాదులు నిరసనను వ్యతిరేకిస్తూ కదం తొక్కారు. ఢిల్లీ పెద్దలకు సమైక్యవాణిని వినిపించేందుకు గళాన్ని విప్పారు. చేయి కలిపి సమైక్యాంధ్ర సాధన కోసం ఉద్యమ బాట పట్టారు. విభజనపై సమర శంఖారావాన్ని పూరించారు. వాణిజ్య, వర్తక, వ్యాపార, కార్మిక, ఉపాధ్యాయ, పెన్షనర్లు, విద్యార్థులు, న్యాయవాదులు, వైద్యులు, నర్సింగ్ విద్యార్థులు, విద్యుత్, రెవెన్యూ, మున్సిపల్ ఉద్యోగులు రోడ్లపైకి వచ్చి సమైక్య నినాదం చేశారు. రహదారులను దిగ్బంధించారు. మానవహారాలు, ధర్నాలతో శాంతియుతంగా ఆందోళనలు చేశారు. మహాత్ముల వేషధారణాలు ధరించి కుటిల నాయకులకు జ్ఞానోదయాన్ని కలిగించాలని త్యాగమూర్తులను ప్రార్థించారు. అన్నదమ్ముల్లా కలిసి ఉంటామంటూ ప్రతిజ్ఞలు చేశారు. తెలుగు తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. డప్పులు, దరువుల మధ్య చిందులేశారు. మంగళవారం తిరుపతి సమైక్య ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో వేలాదిగా సమైక్యవాదులు మహార్యాలీకి తరలివచ్చారు. నేల ఈనిందా, ఆకాశం గర్జించిందా అన్నట్లుగా మహార్యాలీ కొనసాగింది. కుల, మత, వర్ణ, వర్గాలు లేకుండా పార్టీలకు అతీతంగా ఒకే రాష్ట్రం, ఒకే భాష, ఒకే జాతి నినాదంతో సమైక్య పోరును సాగిస్తున్నారు. స్థానిక ఎన్టీఆర్ విగ్రహ కూడల నుండి ప్రారంభమైన మహార్యాలీలో వివిధ శాఖలకు సంబంధించిన ఉద్యోగులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ విగ్రహ కూడల నుండి ప్రకాశం రోడ్డు, కృష్ణాపురం ఠాణా, గాంధీ రోడ్డు, బండ్లవీధి, పెద్దకాపు వీధి, టీపీ ఏరియా మీదుగా తెలుగు తల్లి విగ్రహ కూడల వరకు సాగింది. ఈ సందర్భంగా సమైక్యవాదులు శ్రీకాంత్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ దేశంలోని గొప్ప గొప్ప వాళ్లు తెలుగు జాతిని గౌరవిస్తుంటే విదేశీయురాలైన సోనియా తెలుగు ప్రజలను విభజించే ప్రయత్నం చేయడం దౌర్భాగ్యమన్నారు. ఒక్కటిగా ఉన్న జాతిని విడదీసి తెలుగు తల్లికి కడుపు కోత మిగల్చకండిని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ ఏ ఒక్కరిదో కాదని 3 ప్రాంతాల వారిదని తెలిపారు. కేసీఆర్, విహెచ్లు హైదరాబాద్ను వదిలి వెళ్లాలని చెప్పడం సరైంది కాదన్నారు. అలా వెళ్లాల్సి వస్తే ఈ దేశం నుండి 2 వెళ్లాల్సి ఉంటుందని, అది ఇటలీ వనిత సోనియా, పాకిస్తాన్కు చెందిన అద్వానీ అని పేర్కొన్నారు. దేశ, రాష్ట్ర భవిష్యత్ విద్యార్థుల చేతుల్లో ఉందని, వారి భవిష్యత్ సమైక్యాంధ్రతోనే సాధ్యమని చెప్పారు.
ఎవరికి ఇస్తారంటే దిగ్విజయ్ సింగ్ గారికి రాజీనామాలు ఇస్తారంట. ఆ రాజీనామాలు దిగ్విజయ్ సింగ్ గారికి ఇస్తారంట. దిగ్విజయ్ సింగ్ గారు ఎవరండి రాజీనామాలు తీసుకోవడానికి? అతను పార్లమెంట్ సభ్యుడా, కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రి, ఒక కనీసం సర్పంచ్ ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడికి తీసుకెళ్లి రాజీనామాలు ఇచ్చామని మనం అవమానపరుస్తారా అంటే నాకు డౌట్ ఉన్నది. వీళ్ళు రాజీనామాలు అంటే సోనియా గాంధీతో రాజీ అయ్యి మనకు నామాలు పెడుతున్నారని అర్థం. వీళ్ళందరూ కూడా మన జీవితాలతో ఆడుకుంటున్నారు. ఈ రాష్ట్రం ఐక్యత విద్యార్థుల చేతిలో ఉంది. విద్యార్థుల భవిష్యత్తు రాష్ట్రం సమైక్య రాష్ట్రంలో ఉంది. కాబట్టి మీరందరూ నడుము కలుపుకొని చేయి పట్టుకొని ఈ రాష్ట్రానికి ఒక కంచెలాగా తయారై మనం కాపాడుకోవాలి. అదేవిధంగా ఈ ర్యాలీలో పాల్గొన్న ఎందరో ఎన్జిఓస్కు, డాక్టర్లకు, ఆర్ఎంఆర్లకు, ఆ తర్వాత నర్సులకు, ఆ తర్వాత విద్యా సంస్థల యాజమాన్యాలకు, విద్యార్థులకు, మరి రాజకీయ పార్టీ నుంచి వచ్చి వాళ్ళ జెండాలు పక్కన పెట్టి సమైక్య ఉద్యమంలో పాల్పంచుకుంటున్న ఎందరో రాజకీయ నాయకులకు, అలాగే గత 19 రోజులుగా సమైక్యాంధ్ర కోసం శాప్స్ నాయకులు చేపట్టిన రిలే దీక్షకు ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోంది. ఎవరికి వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సంఘీభావం తెలుపుతూ మేము సైతం అంటూ దీక్షలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా సమైక్యవాదులు మాట్లాడుతూ జెండాలు, అజెండాలు పక్కన పెట్టి పార్టీలకు అతీతంగా ఉద్యమించాలని సూచించారు. ప్రజలు రోడ్లపైకి వచ్చి పోరాటం సాగిస్తుంటే నేతలు మాత్రం ఏసీ గదులకే పరిమితమైపోతున్నారని విమర్శించారు. నాయకులు పదవులను పట్టుకుని ప్రాకులాడడం బాధాకరమన్నారు. పదవులకు రాజీనామాలు చేసి ఉద్యమంలోకి రావాలని, పార్లమెంటులో బిల్లును అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. సోనియాతో రాజీ అయి ప్రజలకు నామాలు పెట్టకుండా నిజాయితీతో రాజీనామాలు చేయాలని హెచ్చరించారు. కొండకొచ్చారు దర్శనం చేసుకున్న ప్రశ్నలు అడిగారు. అడిగితే కొండపై ఏ రాజకీయ విశేషాలు మాట్లాడకూడదు నిషేధం చెప్పిన మనిషి లోపలికి పోయి అలా బయట వచ్చి ఎటువంటి వచ్చింది, హైకమాండ్ వచ్చింది రిపోర్ట్ లేదు మీరు తెచ్చిపెట్టిన పోయి అక్కడ మాట్లాడండి, నిషేధంగా పర్లేదని చెప్పి ఆయన ఏమంటాడు, సీమాంధ్రలో పనిచేస్తున్న ఉద్యోగులు వెంటనే వెళ్ళిపోవాలి హైదరాబాద్ వదిలి. ఒకవేళ ఉండవలసుకుంటే సీమాంధ్ర ఉద్యోగులు రాజీనామాలు చేసి వచ్చి ఉండండి. ఎవడప్పుడు సొమ్మండి ఆంధ్ర రాష్ట్రము. ఈ భారత రాజ్యాంగంలో ఉద్యోగస్తులు ఎక్కడ స్వేచ్ఛగా ఉద్యోగం చేసే అధికారం ఉంది. మీకు ఎవరిచ్చారు? అలాగే స్థానిక వైఎస్ఆర్ విగ్రహ కూడలిలో వైఎస్ విజయమ్మకు సంఘీభావంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళలు మంగళవారం నుండి రిలే దీక్షకు దిగారు. కేసీఆర్, కేడీ, సోనియాకు జోడీ అంటూ నినాదాలు చేశారు. వీరికి ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి సంఘీభావం తెలిపి దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ సీమాంధ్రుల మంచితనాన్ని కాంగ్రెస్ పెద్దలు బలహీనంగా చూస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో విభజన అనే తేనె తుట్టెను కదిపి ఢిల్లీలో చోద్యం చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో పాకిస్తాన్ను, భారత్ను విడగొట్టి తాత నెహ్రూ ప్రధానమంత్రి అయితే ప్రస్తుతం కోడలు సోనియా గాంధీ కొడుకును ప్రధాని చేయడానికి తెలుగు జాతిని విడగొడుతోందని ధ్వజమెత్తారు. గతంలో అనేకసార్లు మోసపోయాం, ఎన్నో త్యాగాలు చేశాం, ఇక అలాంటి వాటికి గురయ్యేది లేదని, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేంత వరకు ఉద్యమిస్తూనే ఉంటామని హెచ్చరించారు. ఈ విభజనకు దోహదకారులైనటువంటి ప్రతి ఒక్కరూ కూడా సీమాంధ్ర ద్రోహులు, రాజా ద్రోహులు తప్ప మరొకటి కాదు. ప్రజలు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 20 రోజులుగా రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ సొంత పనులు ఏవి చేసుకోకుండా ఈ రాష్ట్రం సమైక్యంగా ఉండాలా అన్న ఒకే ఒక్క నినాదంతో దూసుకు వెళుతూ ఈ విభజన ప్రకటన వాపసు వచ్చేంత వరకు కూడా ఎట్టి పరిస్థితులను విశ్రమించము, పోరాటాన్ని దించమునని పోరాడుతున్నారు. సోనియా గాంధీకి అసలు సాంప్రదాయం అంటూ తెలియదు. అన్నదమ్ములు కలిసి ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందో, ఒక కుటుంబం కలిసిమెలిసి ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందో ఇటలీ సోనియా గాంధీకి తెలియదు. కాబట్టి ఈరోజు ఇద్దరిని విడదీస్తే ఆ పాపం ఊరికే పోదు. ఈరోజు కేవలం ఆమె స్వార్థ ప్రయోజనం కోసం ఈరోజు ఆమె మన రాష్ట్రాన్ని విడగొడుతుంది. కానీ విజయమ్మ గారు ఆమె మన ప్రజల కోసము, రాష్ట్ర ప్రజలు ఐక్యంగా ఉండాలని, రాష్ట్ర ప్రజలకు అన్ని విధాల సంక్షేమ పథకాలు అందాలని ఆమె నిరాహార దీక్షలో కూర్చున్నారు. అంతేకాకుండా 25వ తారీఖునే రాష్ట్రం విభజిస్తూ ఉన్నారంటే ఎమ్మెల్యేలంతా, వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలంతా రాజీనామా చేశారు. అందులో మా ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి గారు ప్రప్రథముడు. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. మంగళవారం సాయంత్రానికి సుమారు 29,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా ఇంకా 13 కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం భక్తులు 10 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 4 గంటల సమయం, దివ్యరామ దర్శన భక్తులు 3 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 2 గంటల సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇక అద్దె గదులు సేవా టికెట్ల విషయానికి వస్తే ఉచిత గదులు 18, 50 రూపాయల గదులు 134, 100 రూపాయల గదులు 68, 500 రూపాయల గదులు 41, 600 రూపాయల గదులు 35 ఖాళీగా ఉన్నాయి. ఆర్జిత బ్రహ్మోత్సవం టికెట్లు 102, వసంతోత్సవం టికెట్లు 286, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు 410 ఉన్నాయి. అందుబాటులో ఉన్న సేవా టికెట్లను బుధవారం విజయ బ్యాంకులో పొందవచ్చు. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు బుధవారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. 22 క్యారెట్ల బంగారం 1 గ్రామ్ ధర 2,931 రూపాయలు. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 31,350 రూపాయలు. వెండి 1 కిలో ధర 52,000 రూపాయలు కాగా వెండి 1 గ్రామ్ రీటైల్ ధర 55 రూపాయల 70 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హైదరాబాద్ ఎవడబ్బ సొత్తు కాదు, తెలుగు జాతి హక్కు. సింహగర్జనలో భక్తలు. సాంకేతిక విప్లవానికి ఆద్యుడు దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ సేవలు చిరస్మరణీయం. 69వ జయంతి వేడుకల్లో కాంగ్రెస్ నేతలు. విభజనపై ఢిల్లీ పెద్దలు యూటర్న్ తీసుకోవాలి. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలి. సమైక్యవాదుల డిమాండ్. నగరంలో మహా ర్యాలీ. ఏటీఎం సెంటర్లో అగ్ని ప్రమాదం. ఆస్తి నష్టం, నగదు భద్రం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.